అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అయితే జగన్ స్థాపించిన జెండాను నా భుజానికి ఎత్తుకున్నా. జగన్ స్థాపించిన జెండాను నా భుజానికి ఎత్తుకున్నా. నా భుజానికి ఎత్తుకునే ఈ జెండాతో చివరిదాకా ఆయనతోనే నా ప్రయాణం. చివరిదాకా అంటే ఎందాక? శ్వాస ఆగిపోయేంత వరకు ప్రజలారా, శ్వాస ఆగిపోయేంత వరకు ఈ జెండాతోనే ప్రయాణం చేస్తాం. కారణం, నైతిక విలువలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలనే తృష్ణ ఉంది ఆయనలో. ఊరికి వాళ్ళు మాట్లాడుతుంటారు 11 సీట్లు వచ్చినాయి జగన్కు, మాకు 164 వచ్చినాయని. ఒక చిన్న మాట కూడా మాట్లాడుకున్నాము. 175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం, 175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం. ఆ ప్రశ్నాపత్రానికి 175 ప్రశ్నలకు సమాధానం ఒకడే రాయాల. మన రాష్ట్రంలో 175 ప్రశ్నలకు జనసేనకి ఇచ్చినది 21 ప్రశ్నలు, 21 ఆయనకు. ఇంకా 154 ప్రశ్నలకు ఆయనకు లేవు. 121 ఆయన ప్రశ్నలు, 21 ప్రశ్నలు ఒకటే రాయడంట పరీక్షాపత్రం. ముగ్గురు కలిసి రాస్తారంట. ముగ్గురు కలిసి ఒక ప్రశ్నాపత్రాన్ని 21 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నాకు 100% నాకు మార్కులు వచ్చినాయంట. ఇది యా బల్లో చెప్పినారు బా చదువు స్వామి. ఇది మా బల్లో అయితే చెప్పలేను ఆయన, మా కడప బల్లో అయితే చెప్పలేదు. ఇది యా బల్లో చెప్పినారు. ఇది ఇంకొక ఆయన 140 ప్రశ్నలకే సమాధానం రాస్తాడంట. ముగ్గురు లోపలికి తెచ్చుకున్నాడు ప్రశ్నపత్రం రాసేదానికి హాల్లోకి. మళ్ళీ కాంగ్రెస్ వాడు బయట పెట్టుకున్నాడు సీటీలు అందించేదానికి, కాపీలు అందించేదానికి. చంద్రబాబు నాకు 92% వచ్చింది, నాకు 92% వచ్చింది నాకు. ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డి లాగా 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాయాలా? 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాసినాడు మొగోడు అతను. 11 సీట్లు వచ్చినాయా? 40% ఓట్లు వచ్చినాయా? మీ శరీరంలో రోమానికి తెలుసు జగన్ బలమేందో. అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీది ఇది కార్తాంది మీకు.